హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా చాలా బాగున్నామండి. అండ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అండ్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, సింపుల్గానే చేసుకుంటాను, ఇవంతా పెద్దగా ఏముండదు. అండ్ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ ఇవాళ అయితే ముందుగా నేనైతే ఇక్కడ లక్కీ పాపతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో లక్కీ పాప కాళ్ళకైతే ఇలా పసుపు పెడుతున్నాను అన్నమాట. సో ఇంకా మా ఇంట్లో అష్టలక్ష్మిలు అన్నీ కలిస్తేనే లక్కీ పాప అన్నమాట. సో మా అదృష్ట దేవత మా లక్కీ పాప. సో అందుకనే ఈ వీడియో అయితే ఇంకా మా లక్కీ పాపతో మొదలు పెడుతున్నాను. అండ్ ఇంకా ముఖ్యంగా ఇలాంటి పండగలప్పుడైతే ఆడపిల్లలు వాళ్ళ కళనే వేరు కదండి. సో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. బట్ కొన్నిసార్లు అయితే ఇలాంటి పండగలప్పుడు రాఖీలు ఇలాంటి అన్నప్పుడైతే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ తప్పదు కదండి. సో ఇలాంటి వాటప్పుడైతే నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఇది ఒక్కటనే కానండి, ఈ మధ్య ఏది చూసినా కానీ ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోతున్నాను అన్నమాట. సో ఇంకా మనం బయట నలుగురిలో పంచుకునేటివి కాదు ఇవన్నీ, చెప్పినా కొందరికి అర్థం కావు. బట్ కొన్నిసార్లు అయితే ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ ఇంకా నా వల్ల అవుతలేదన్నమాట. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఒక 10 to 15 టైమ్స్ అయితే డిలీట్ చేశాను. ఎందుకో మాట్లాడుతుంటే అలా ఎమోషనల్ అయిపోతున్నాను అన్నమాట. అండ్ ఇంకా నా బాధలు అయితే రోజు ఉండేటివేలేండి, ఎందుకంటే ఇంకా ఏదో చిన్నగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను, ధీరజ్ అండ్ లక్కీ పాప అన్నమాట. అండ్ మా వారైతే వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళారు. సో వీడియోలో కొంచెం బ్లెస్సింగ్ తీసుకునేటప్పుడు అయితే ముందు కొంచెంగా వీడియో కనిపిస్తారు. అండ్ నేను పూజ ఎలా చేసుకున్నానో చూసేసేయండి. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా కలశం అలా ఏం పెట్టలేదన్నమాట, సింపుల్గానే ఇలా పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా నేను ఇలాగే చేసుకుంటాను. ఇంకా ముందు వీలుంటే చూద్దాంలేండి. ఇప్పటికైతే ఇలాగే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. అండ్ మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని అండ్ మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నానండి. ఎందుకంటే నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కదండి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను కదా. సో అందుకనే మీరందరినీ అదే అమ్మవారు చల్లగా చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇంకా మనకు అంత పెద్దగా మంత్రాలు ఏవి రావండి, ఒకటో రెండో వస్తాయి. ఇంకా వాటితోనే పూజ కానిచ్చేస్తామన్నమాట. సో అవసరం ఉన్నప్పుడైతే ఇంకా బుక్ యూజ్ చేసుకుంటూ చదువుకుంటూ అయితే కొన్ని మంత్రాలు ఇలా మంగళహారతి పాటలు అలాంటివి అయితే కొన్ని అయితే పాడేసుకుంటాను. సో అంతా పర్ఫెక్ట్ అని కాదు, ఇలాంటి పూజలప్పుడు కొన్నిసార్లు అయితే ఇలా ప్రయోగం చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఫైనల్ అయితే మనల్ని ఇన్వైట్ చేసిన అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో నేను చెప్పాను కదా అక్క స్పెషల్ ఇన్వైట్ చేశారని చెప్పేసి ఈ అక్కని. సో తీజ్లో చూసే ఉంటారు మోస్ట్లీ అయితే. ఇంకా ఎప్పుడు ఎనీ టైం అంటే అసలు మోస్ట్లీ అయితే అమ్మవారు వచ్చినట్టే తయారు చేశారు. ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు అక్క అయితే. అసలు ఏ రోజు కూడా అమ్మవారికి ఎలాంటి లోటు లేకుండా సాధ్యమైనంత వరకు అయితే ప్రయత్నించి పూజ చేస్తూ ఉంటుంది. నాకు తన పూజలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అది అంతా చేసి కూడా ఓపిక ఉండాలి. సో ఇయర్ రేపు ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. సో చాలా తగ్గిపోతున్నాయి కదా. సో అక్క కూడా అందరికి ఒక ఇన్స్పైర్ అన్నమాట. సో అందుకనే ఇన్వైట్ చేసినప్పుడు అయితే రావాలి కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మవారిని ఎలా రెడీ చేశారో. అచ్చం అమ్మవారు కొలువైనట్టుంది కదా, చాలా బాగుంది. సో ఎవ్రీ ఫ్రైడే అండ్ చాలా శుక్రవారం 4 శుక్రవారం కూడా అలాగే యాజ్ గా పూజ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత ఓపిక ఉంటుంది చూడండి. సో హ్యాపీరా, నువ్వు మా ఇంటికి రావడం చాలా హ్యాపీ రచిత. మీరు
ఇన్వైట్ చేసిరు, అమ్మవారు ఇన్వైట్ చేసిరు. అందుకనే కదా కాల్ చేసిన. నువ్వు వస్తే చాలా హ్యాపీ. ఇంకా ఇటువంటి పూజలో నువ్వు ఇంకా రావడం నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పూజలు నేను పాల్పంచుకోవడంలో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇట్లాగే వస్తూ ఉండాలి, అప్పుడు ఇలాగే ఉండాలి, పిలుస్తూ ఉండాలి, మేము వస్తూ ఉండాలి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు నేను హ్యాపీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు అక్క కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఇంకా అక్క చేసే పూజలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో ఓపిక ఉంటే కానీ ఇవన్నీ పనులు అయితే కావన్నమాట. సో చాలా ఓపిక అక్కకైతే. సో మొత్తానికైతే అక్క వాళ్ళు పిలిచినందుకు నేను వెళ్ళాను. నేను కూడా చాలా హ్యాపీ. పూజ అయితే చాలా బాగా చేసుకుందన్నమాట. అండ్ ఇంకా చాలామంది అయితే పసుబొట్టుకు పిలిచారు. ఇంకా నేనైతే అన్ని వీడియోలు తీయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా అవన్నీ రికార్డ్ చేసే 2-3 అవర్స్ అలా పడుతుంది. అందుకని మొత్తానికైతే ఇంకా ఒక 2-3 అలా రికార్డ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మా ధీరజ్ వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంటికి అయితే సో పాపం తను కూడా 2-3 సార్లు ఇన్వైట్ చేసింది. ఇంకా అందుకని ఇంకా ధీరజ్ ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంటికి అయితే పసుపుట్టుకు వచ్చాను.